ఏ బాబు ఆటో వనక్కం. వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? అల్లుడు మన తెలుగు అవును మావా. ఏం బాసు పాండి బజార్ వస్తావా? పాండి బజారా? అవునయ్యా, మేము హైదరాబాద్ వచ్చి పాండి బజార్ అడిగినట్టు అంత షాక్ అయ్యావేంటి? ఇంతకీ మీరు అడిగేది చెన్నైలోని పాండి బజారేగా? మళ్ళీ అడిగావు బాబు. చెన్నైకి వచ్చినప్పుడు చెన్నై పాండి బజార్ గురించి అడుగుదాం. పాండి బజార్లో ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్రస్ తెలీదు. మా బాబు కూడా సెల్ నెంబర్ ఉంది. దగ్గరికి వెళ్ళాక చేసి కనుక్కుందాం. ఎందుకు ఇక్కడే కనుక్కుంటే నాకు ఈజీ ఉంటుంది కదా. దగ్గరికి వెళ్ళాకైతే మాకు ఈజీగా ఉంటుంది. దగ్గరే ఉన్నాను రారా అంటే వాడే వస్తాడు. ఆటో డబ్బులు మిగులుతాయి. ఏమావా? ఏమైందిరా? ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకు? ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగుడ్లే ఇస్తుంది నాన్న. అదేమన్నా పెద్ద నాటుకోడి పెట్టాలనుకుంటుందా ఏంటి? నేను అదే అన్నాను నాన్న. సైన్స్ టీచర్ బట్టలు ఉతకడానికి ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? వాషింగ్ సోడా అన్నాను. కరెక్టే కదరా. వంటల్లో ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? బేకింగ్ సోడా అన్నాను. వెరీ గుడ్. నీళ్ళలో సోడా కలిపితే ఏమవుతుందని అడిగారు నాన్న. అన్నిట్లో సోడా కలపంటే ఆడేమన్నా తాగుపోతే ఏంట్రా? నేను అదే అన్నాను నాన్న. ఎవరు కావాలి నాయనా? అమ్మా నేను డెలివరీ ఇది ఇవ్వడానికి వచ్చాను. మాకొద్దు నాయనా, మాకొద్దు. అమ్మా నేను దీన్ని నమ్మట్లేదు. ఇది మీదే. మాదేనా? మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే నేను తీసుకొచ్చాను. ఏం చెయ్యాలి దీన్ని? దాన్ని ఏదైనా చేసుకోండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఏంటి డబ్బులా? అబ్బా ఎంత సిగ్గు చర్యలు లేకుండా అడుగుతున్నావయ్యా. ఇదే మా రోజుల్లో అయితే ఇస్తామన్నా వద్దనే వాళ్ళు. అయినా ముసిల్దాన్ని నా దగ్గర ఎక్కడుంటాయని ఆలోచన కూడా లేకుండా అడుగుతున్నావా? ఇదిగో తీసుకో. ఏంటమ్మా ఇది? అడిగావుగా డబ్బులు. 10 రూపాయల? చిల్లర లేక 10 రూపాయలు ఇచ్చాను. లేకపోతే 5 రూపాయలు చాలు ఈ మొహానికి. అమ్మా డబ్బా ఇచ్చా కదా, దానికి డబ్బులు కట్టాలి. ఏంటేంటి డబ్బాకి డబ్బులా? ఏ నాటకాలు ఆడుతున్నావా? డబ్బా అంటే డబ్బా కాదమ్మా, డబ్బాలో ఉన్న వస్తువులకి డబ్బులు కట్టాలి. 8,000. ఓహో 8,000. మరి అదేదో ముందే చెప్పచ్చుగా. మా వాడు పొద్దున ఊరెళ్తూ అన్నాడు, ఒకటి వస్తుంది 8,000 ఇవ్వు అని. ఉండు తెస్తాను. ఏంటమ్మా? ఇందాక ఇచ్చాగా 10 రూపాయలు ఇవ్వు. ఉండి వస్తాను. నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సాన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు. మాటలే ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పొచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు నువ్వు క్లాసులు మాకా? ఇదే మా విజయవాడలో ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెన్ సర్కిల్ లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటానికి నాకు మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజ్కి వెళ్ళి. అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదే థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్. నర్సు గారు చూసేసినట్టున్నాడు. ఏం చెప్పాలడికి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది. పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనల్లోని. మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా అత్తని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం. ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. గురుగారు ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. ఎంత యాదృచ్ఛికం. చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి.